బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబొమ్మ పైరసీ కేసులో కీలక పరిణామాలు వెలుగులోకొచ్చాయి. సినిమాల పైరసీ వ్యవహారంలో అరెస్ట్ అయిన రవికి సంబంధించిన 5 రోజుల కస్టడీ నిన్నటితో ముగిసింది. ఈ కస్టడీ విచారణలో అధికారులు ఇమ్మడి రవి ఉపయోగించిన అనేక డొమైన్లు, వాటికి సంబంధించిన $డాలర్ల ఇన్వాయిస్లను స్వాధీనం చేసుకున్నారు. పైరసీ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే వినియోగదారులను బెట్టింగ్ యాప్లకు రీడైరెక్ట్ చేసే లింకులను రవి స్వయంగా సెట్ చేసినట్లు ఈ దర్యాప్తులో బయటపడింది. ప్రతి డొమైన్ కు ప్రత్యేక కోడ్ వ్యవస్థను ఏర్పాటు చేసి పోలీసులు గుర్తించకుండా ప్రతిష్ట నెట్వర్క్ ను తయారు చేసినట్లు ఛార్జ్ షీట్ లో స్పష్టమైంది. అనుబంధ కంపెనీలన్నింటినీ ఇన్ఫోటెక్ పేరిట ఉన్న మెయిన్ కంపెనీకి అనుసంధానం చేసి దాన్ని అమెరికా కేంద్రంగా చూపించిన అసలు యజమాని ఇమ్మడి రవియేనని దర్యాప్తులో నిర్ధారించినట్లు అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐబొమ్మ పైరసీ కేసులో కీలక పరిణామాలు వెలుగులోకొచ్చాయి. సినిమాల పైరసీ వ్యవహారంలో అరెస్ట్ అయిన ఇమ్మడి రవికి సంబంధించి 5 రోజుల కస్టడీ నిన్నటితో ముగిసింది. ఈ కస్టడీ విచారణలో అధికారులు రవి ఉపయోగించిన అనేక డొమైన్లు, వాటికి సంబంధించిన $డాలర్ల ఇన్వాయిస్లను స్వాధీనం చేసుకున్నారు. పైరసీ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే వినియోగదారులను బెట్టింగ్ యాప్లకు రీడైరెక్ట్ చేసే లింకులను రవి స్వయంగా సెట్ చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ప్రతి డొమైన్ కు ప్రత్యేక కోడ్ వ్యవస్థను ఏర్పాటు చేసి పోలీసులు గుర్తించకుండా పటిష్ట నెట్వర్క్ ను తయారు చేసినట్లు ఛార్జ్ షీట్ లో స్పష్టమైంది. అనుబంధ కంపెనీలన్నింటినీ ఇన్ఫోటెక్ పేరిట ఉన్న మెయిన్ కంపెనీకి అనుసంధానం చేసి దాన్ని అమెరికా కేంద్రంగా చూపించిన అసలు యజమాని ఇమ్మడి రవియేనని దర్యాప్తులో నిర్ధారించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, పోలీస్ కస్టడీలో ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలు వెలుగులోకొచ్చాయి? సంబంధించిన కంపెనీ ద్వారానే ఇవన్నీ కూడా చేశాడు, డొమైన్లు తీసుకున్నాడని చెప్పన్న విషయం కూడా చాలా స్పష్టమైన ఆధారాలను ఇప్పటికే సేకరించారు. 5 రోజుల విచారణలో ఈ కీలకమైన అంశాలను కూడా వెలుగులోకి వచ్చాయి. దీనిలో మనం చూస్తే ఇవన్నీ కూడా అనేకమైన డొమైన్ తీసుకున్నాడు, ఇన్ఫోటెక్ కు సంబంధించిన కంపెనీ తరపునే ఇవన్నీ కూడా కొన్నాడని చెప్పేసి అన్న విషయం మీద టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకోవడం జరుగుతా ఉంది. ప్రధానంగా ఇవన్నీ కూడా యుఎస్ లావాదేవీలు, అంటే అమెరికన్ డాలర్ల ద్వారానే లావాదేవీలు జరిగాయి. ఇదే కాకుండా దీంట్లో కీలకమైన అంశాన్ని కూడా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా మనం గమనిస్తే మనం ఏదైనా సరే ఐబొమ్మను కానీ తర్వాత ఓపెన్ చేసి సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో గేమింగ్ యాప్లకు లింక్ డైవర్ట్ అవుతా ఉంటుంది. సో గేమింగ్ యాప్ లింక్ డైవర్ట్ అవుతున్న క్రమంలో ఒకవేళ మామూలుగా కనుక బగ్ హంటర్ ఎవరన్నా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కనుక ఉంటే ఇది ఎవరు ఎక్కడి నుంచి డొమైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పిన విషయం మీద కనుక్కోవచ్చు. కానీ ఈ రవి చేసిన ఏమైతే డైవర్షన్స్ ఏమైతే ఉన్నాయో, బెట్టింగ్ యాప్ రీడైరెక్ట్ లింక్ డైవర్షన్స్ ఏమైతే ఉన్నాయో వీటికి పోలీసులు కూడా గుర్తించకుండా ఒక ప్రత్యేకమైన కోడ్ రాసేట్టు కూడా ఈ ఎంక్వైరీలో ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. మొత్తం మీద ఈ ఐబొమ్మకు సంబంధించిన పైరసీలో మరోసారి విచారించాల్సిన అవసరం ఉందని చెప్పిన పోలీసులు భావిస్తా ఉన్నారు. ఇప్పటికే 5 రోజుల విచారణలో ఏమైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆయన వివరాలు ఇవ్వలేకపోయాడు. అప్పటికి టెక్నికల్ గా చాలా అతను ముందుంచినప్పుడు కూడా కొంతవరకు మాత్రమే సమాధానం ఇచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. మనోజ్. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.